ఏమవుతుందంటే ఒకప్పుడు మన మీద చట్టంలో మన మీద అఫెన్స్ రిజిస్టర్ అయిన తర్వాత మనం కూడా సర్వసాధారణ వ్యక్తిగా అక్కడ మనకు తెలిసి ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత భారత రాజ్యాంగం తీసుకుంటే ఎవరిని కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని డిస్క్లోజ్ చేయడానికి కూడా దే నీడ్ నాట్ డిస్క్లోజ్ ఆర్ దే నీడ్ నాట్ గివ్ ది ఎవిడెన్స్ అంటారు మామూలుగా. అంటే నన్ను సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా భారత రాజ్యాంగంలో ఉంది. సో ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 మీరు చూస్తే అందులో కూడా ఏమున్నదంటే ఆర్టికల్ 21 ఈజ్ రైట్ టు లైఫ్, తర్వాత వచ్చేసి నో బడీ కెన్ బి కంపెల్డ్ టు గివ్ ఎవిడెన్స్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్. సో ఇది కూడా మనకు చట్టబద్ధంగా ఉన్న విషయం. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా వారిని రోజు ఐ థింక్ జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్టున్నారు. ఆ తర్వాత మళ్ళా పోలీసులు ఏ విధంగా ఆయన పోలీస్ కస్టడీ తీసుకుంటారో లేదో చూడాలి. 14 days రిమాండ్ అయితే ఇచ్చారు. 14 days రిమాండ్ అయితే ఇచ్చారు కోర్టు వారు ప్రస్తుతానికి. ఇంకా జ్యుడిషియల్ దానికైతే ప్రాసెస్ జరగలేదని అయితే తెలుస్తోంది. సో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో అయితే మాత్రం చాలా క్లియర్ గా రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు వాళ్ళు. మొదట 14 days మామూలుగా జ్యుడిషియల్ రిమాండ్ కి ఇస్తారు. ఆ తర్వాత పోలీస్ రిమాండ్ కోసం పోలీసులు అడిగితే ఆ తర్వాత అందులో సత్యాసత్యాలు పరిశీలించి వారిస్తారు. అప్పుడు ఇంటరాక్షన్ చేయడానికి పోలీసులకు కూడా అవకాశం దొరుకుతుంది. దాని నుంచి ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టవచ్చు. ఇవి ముఖ్యంగా ఉన్న అంశాలు. కాబట్టి ఈ విధంగా ఒక సీనియర్ ఆఫీసర్ అరెస్ట్ అవడం అన్న దాని గురించి మీరు మాట్లాడారు. ఎందుకంటే కస్టోడియల్ వైలెన్స్ అన్నది చాలా సీరియస్. ఈవెన్ డెత్ ఇన్ కస్టడీ కూడా చాలా సీరియస్ గా పరిగణించబడుతుంది. మీరు యాక్చువల్ గా సిఆర్పిసి తీసుకుంటే అందులో సెక్షన్ 176 పాత సిఆర్పిసిలో పోలీస్ డెత్ ఇన్ కస్టడీ జరిగితే వెంటనే దాన్ని సిఐడికి రెఫర్ చేయాలి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇవన్నీ కూడా అందులో ఉన్న విషయాలు. ఇది చాలా సీరియస్. అదేవిధంగా కస్టోడియల్ రేప్ కూడా చాలా సీరియస్. అందులో పనిష్మెంట్ చాలా సివియర్ గా ఉంటుంది. అంటే పోలీసుల ఆధీనంలో ఉన్న వాళ్ళని, ఎందుకంటే వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత ఆ మనిషికి ఏ విధమైన అన్ని ఫ్రీడమ్ కోల్పోతాడు. ఆ కోల్పోయిన సందర్భంలో కూడా అతని మీద బలప్రయోగం చేయడం అన్నది చాలా సీరియస్ గా తీసుకుంటుంది చట్టం. అంటే మీరు మీకున్న ప్రొఫెషనల్ నాలెడ్జ్ తో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని రాబట్టాలి. ఇదే ఇంటరాగేషన్ అంటారు. కరెక్ట్. ఇంటరాగేషన్ కి ఎప్పుడో కూడా చాలా ఓపిక్ గా మనం ఇంటరాగేట్ చేయాలి. అంటే వాళ్ళతో పాటు కూర్చోవాలి. ఆ తర్వాత మనకున్న సమాచారాన్ని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న సమాచారాన్ని రాబట్టాలి. ఇది ఇంటరాగేషన్ ఈజ్ అన్ ఆర్ట్. సో ఆ విధంగా చేయాల్సింది పోయి చాలా మంది ఏం చేస్తారంటే కస్టడీలో వచ్చిన వారిని కొట్టడం మొదలు పెడతారు. ముఖ్యంగా ఇవేంటంటే ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఎక్కువ అవుతుంది. ఎవరింటో దొంగతనం కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఎవరినైనా పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ సంపద, ఆ ప్రాపర్టీని రాబట్టడం కోసం వాళ్ళ మీద ఈ విధంగా బలప్రయోగం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సందర్భంగా ఆ మోతాదు ఎక్కువయ్యి కస్టడీలో చనిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఆ కస్టడీలో చనిపోయిన కేసులో చాలా మంది పోలీసులు అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ చూసుకుని పోలీస్ జాబ్ అన్నది ఎస్పెషల్లీ ఇంట్రాగేషన్ లో, అందుకనే మీరు చూసుకుంటే జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అని 1994 లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ లో మీకు అధికారం ఉంది కదా అని ఎవరిని బట్టి వాడిని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. తర్వాత అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే 7 సంవత్సరాలలో శిక్ష లోపల ఉన్న కేసుల్లో సర్వసాధారణంగా పోలీసులు నోటీసులు ఇవ్వాలి. ఇదే 41A నోటీస్ అంటాం మనం ఎప్పుడు కూడా సిఆర్పిసిలో 41A నోటీస్. ఇప్పుడు అది బిఎన్ఎస్ లో ఐ థింక్ 36 ఎంత అయింది అనుకుంటాను. సో ఈ విధంగా నోటీసులు ఇవ్వడం, అందువల్ల అరెస్ట్ చేయడం అన్నది మీకు అధికారం ఉంది కదా అని ఉపయోగించకండి అన్నది కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పిన విషయాలు. కాబట్టి ఎన్ని చెప్పిన విషయాలు ఉన్నా కూడా చాలా సార్లు ఏమవుతుందంటే ఈ విధమైన చర్యలు తీసుకోవడం, దానివల్ల వారే మళ్ళా అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే పోలీసుల యొక్క ప్రతిమ ఏదైతే ఉందో, ఇమేజ్ ఏదైతే ఉందో దానికి చాలా ఒక రకమైన ఇట్ క్రియేట్స్ ఎ డెంట్ అబౌట్ ది పోలీస్ ఇమేజ్. అంటే ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఆ వ్యక్తిని వ్యక్తిగానే చూడాలి, అది పోస్ట్ అయినా ఏదైనా కానీ. బట్ ఇక్కడ ఒక వ్యవస్థకి ఎలా అయిపోయిందంటే పూర్తిగా ఆ వ్యవస్థే బురదగా మారిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు చేసేటువంటి వాళ్లే అనేటువంటి ఒక అభిప్రాయం ఎస్పెషల్లీ గత 5-6 సంవత్సరాల్లో ఏపీ ప్రజల్లో ముఖ్యంగా ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్స్ కావచ్చు, లేదంటే రఘురామకృష్ణరాజు టార్చర్ కావచ్చు, సోషల్ మీడియా అరెస్టులు, లేదంటే నేతల అరెస్టులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేయడాలు, ఇవన్నీ వి ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో దీంట్లో ఇప్పుడు విజయ్ పాల్ కావచ్చు, లేదంటే పివి సునీల్ కావచ్చు, ఆల్ దే ఆర్ ర్యాంక్డ్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఏమన్నా ఒక అలిగేషన్ వస్తోంది అంటే ప్రభుత్వం నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ లేదా మా మీడియా హౌసెస్ కానీ ఏమన్నా మాట్లాడుతున్నా ఉంటే ఇమ్మీడియట్ గా మీకున్నటువంటి ఒక ప్రివిలేజ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వెంటనే వాళ్ళు ముందుకు వస్తారు. తప్పు ఉంటే ఇది తప్పు, మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అంటారు.
బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆల్ ద ఐపీఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్ దట్ అసోసియేషన్ ఆర్ విక్టిమ్స్ నౌ, అంటే అక్యూజ్డ్ నౌ. సో దాన్ని ఎలా తీసుకోవాలి సార్? అంటే ఏంటంటే బేసిక్ గా రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానులే అన్నది మనం గుర్తించాలి. ఈ రోజు అధికారం ఉంది కదా అని ఉపయోగిస్తే చట్టం కొంత లేట్ అవ్వచ్చు కానీ, జస్టిస్ కొద్దిగా డిలే అవ్వచ్చు కానీ అది డినైడ్ మటుకు అవ్వదు. ఎప్పుడో ఒకప్పుడు దాని ఎఫెక్ట్ మనకు పనిచేస్తుంది. అందుకనే చట్టబద్ధంగా పనిచేయడం చాలా ముఖ్యమని, ముఖ్యంగా ట్రైనింగ్ సెషన్స్ అప్పుడు కానీ మధ్యలో ఇవన్నీ కూడా సీనియర్ అధికారులు అందరూ కూడా జూనియర్ అధికారులు మేము ఎప్పుడు కూడా వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ తీసుకుంటుంటాం. అందుకనే ఎవరైనా వ్యక్తి అరెస్ట్ అవ్వగానే వెంటనే దాని ఇన్ఫర్మేషన్ కూడా సీనియర్ అధికారికి వస్తుంది. ఆ సందర్భంగా వాళ్ళకున్న హ్యూమన్ రైట్స్ ను పాటించమని సీనియర్ అధికారులు వీళ్ళందరికీ కూడా చెబుతుంటారు. యాక్చువల్ గా మీరు సిఆర్పిసి చూసుకుంటే అరెస్ట్ చేసిన వాళ్ళ లిస్ట్ కూడా ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పంపించాలి. అది కూడా ఒక బంధనం మనకు దాంట్లో. సో ఈ విధమైన ఉన్నప్పుడు కూడా అంటే మనం ఏమనుకుంటామంటే మనకేం అవ్వదులే అన్న ధీమాలో ఉంటారు చాలా మంది. అంటే జనరల్ గా ఏంటంటే ఇటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు అన్ని కూడా భద్రత కల్పిస్తారన్న భావాలు ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు శాశ్వతంగా ఉండరు. అందుకనే యాక్చువల్ గా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే అది బ్యూరోక్రసీ. అంటే రాజకీయాల వాళ్ళు 5 సంవత్సరాల్లో మారుతూ ఉంటారు, కానీ మారనిది బ్యూరోక్రసీ. కాబట్టి వీరు నియమాలను పాటించాల్సిన అవసరం చాలా ఉంది. మనకు ఎవరో అండదండలు ఉంటాయన్న భావనతో పనిచేస్తే ఏమంటే లాబిస్టన్లు వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం కూడా ఉంది. కరెక్ట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా చోట్ల లోకల్ ఎమ్మెల్యే లెటర్ ఇస్తే తప్ప అక్కడ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిని వేరట. అది నేను ఇక్కడ వింటున్న విషయం. లెటర్ తీసుకురావాలంటే ఇక్కడ నుంచి, అంటే వాళ్ళు రికమెండ్ చేస్తే ఇది చట్టబద్ధంగా ఇది చాలా తప్పు. అఫ్ కోర్స్ దానికి సంబంధించి గతంలో కొన్ని ఫోన్ కాల్స్ కూడా లీక్ అయ్యాయి, ఎవరెవరు కాళ్ళు పట్టుకుని పోస్టింగ్ వేయించుకున్నారు అన్నటువంటివి కూడా అన్ని చూసాం. సో అది ఒక కొత్త రకమైనటువంటి సంస్కృతికి తెరతీస్తుంది కాబట్టి ఈరోజు వ్యవస్థలు ఇలా ఉన్నాయి అనుకోవచ్చేమో అనేది ఒక అభిప్రాయం సార్. ఎందుకంటే మా తరం వాళ్ళకి చూసుకున్నప్పుడు మేము కేఎస్ వ్యాస్ గారి గురించి విన్నాం, శ్రీనివాస్ గారి గురించి విన్నాం, చదలవాడు ఉమేష్ చంద్ర గారి గురించి విన్నాం, ఇంకా చాలా మంది ఎమినెంట్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ లైక్ సుబ్రహ్మణ్యం గారు, పివిఆర్కే ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పేర్లు విని వి గాట్ ఇన్స్పిరేషన్. అంటే వీళ్ళలా అయితే బాగుంటుంది కదా, వీళ్ళు ఇంత చక్కగా చేశారు కదా, పరిపాలనని ఇలా చేయించారు కదా అని చెప్పి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా సీనియర్స్ ఆఫీసర్స్ వచ్చారు, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ వచ్చారు చాలా మంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే సివిల్స్ అవసరం లేదు, ఐపీఎస్ ఐఎస్ వదిలేసేయండి అవసరం లేదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తల్లిదండ్రులు కూడా కలిగేలాగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సంఘటనలు చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీస్ రిఫార్మ్స్ అని తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. మీరు యాక్చువల్ గా చూసుకుంటే 1996లో ఒక కోర్టులో ఒక పిటిషన్ వేయడం ఉంది. ప్రకాష్ సింగ్ గారు అని చెప్పేసి ఆయన పోలీస్ రిఫార్మ్స్ కావాలని చెప్పి 1996లో ఒక పిటిషన్ వేస్తే దానికి సుప్రీంకోర్టు 2006వ సంవత్సరంలో జడ్జిమెంట్ ఇచ్చి అందులో వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే మొదటిది పోలీసు విభాగం పనిచేయడానికి వారి మీద సూపర్విజన్ గాని వారి మీద వాచ్ పెట్టడానికి స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ను ఏర్పాటు చేయాలన్నది ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రిఫార్మ్ నెంబర్ 1. ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ లో ముఖ్యమంత్రి, తర్వాత వచ్చేసి హోంమంత్రి, ఆ తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్, ఆ తర్వాత ఎమినెంట్ పీపుల్, కొంతమంది జడ్జీలు, వీళ్ళందరూ కూడా ఉంటారు. కానీ చాలా రాష్ట్రాలు ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే పోలీసు విభాగం మీద అజమాయిషీ చేసే వాళ్ళు ఎవరు అన్నది ఒకటి ఆగిపోయింది. రెండవది ఆ పోలీస్ రిఫార్మ్స్ లో ఇచ్చిన రెండవ రికమెండేషన్ ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అన్న వ్యక్తికి 2 సంవత్సరాల మినిమం టెన్యూర్ ఉండాలి అన్నది రెండవ రిఫార్మ్. అంటే ఏమవుతుందంటే సాధారణంగా ఇప్పుడు చూడండి అనేక రాష్ట్రాలు ఇన్ఛార్జ్ డీజీలు లేకుంటే అడిషనల్ ఛార్జ్ ఈ విధంగా ఉంటుంది కానీ రెగ్యులర్ డీజీపీలను అపాయింట్ చేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనం సీఎం ఎవరు కావాలంటే వాళ్ళని డీజీగా అపాయింట్ చేయవచ్చు అన్న భూమిక కూడా ఈ పోలీస్ విభాగంలో రావడం వల్ల ఎవరు ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటారో వారు డీజీలు అవుతారన్న ఒక భావనతో చాలా మంది ఈ గవర్నమెంట్ కు సన్నిహితంగా ఉండే ప్రయత్నాలు చేస్తూ అడిషనల్ అడ్హాక్ డీజీలతోనే నడుపుతున్నారు. అందుకనే మొన్న సుప్రీంకోర్టు అందరి నుంచి అఫిడవిట్ అడిగింది, మీరు ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? తర్వాత ఏంటంటే ఎవరికైతే ఇంకా మినిమం 6 నెలల సర్వీస్ ఉందో అటువంటి వాళ్ళు 3 పేర్లు స్టేట్ గవర్నమెంట్ యూపీఎస్సీకి రికమెండ్ చేయాలి.
యూపీఎస్సీ ఆ ప్యానెల్ అప్రూవ్ చేసిన తర్వాత ఆ ప్యానెల్లో ఒకరిని డీజీగా అపాయింట్ చేసి వారికి 2 సంవత్సరాల టెన్యూర్ ఇవ్వాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో. తర్వాత పోలీసు విభాగంలో ట్రాన్స్ఫర్ కోసం వాళ్ళు స్పెషల్ గా 2 కమిటీలు కూడా ఏర్పాటు చేయమని చెప్పింది, డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ గానీ ట్రాన్స్ఫర్స్ గానీ. సో ఈ విధంగా చూసుకుంటే తర్వాత పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఒకటి ఏర్పాటు చేయమని కూడా చెప్పింది అందులో. అంటే ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ స్టేట్ కి తర్వాత మిగతా రీజన్స్ కి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి. కాబట్టి ఇటువంటివి 2006వ సంవత్సరంలోనే వచ్చాయి. వీటిని గనుక పాటించి ఉంటే ఏమవుతుందంటే మనం ప్రస్తుతం చర్చించుతున్న అనేక విషయాల మీద కొన్ని అటువంటి విషయాలు జరగకుండా ఉండే. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వాలు మేల్కొని రెగ్యులర్ డీజీని 2 సంవత్సరాలకు అపాయింట్ చేయడము, తర్వాత స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశం. సో ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇటువంటి విధానాలు ఉన్నా కూడా వాటిని పాటించమో ఇటువంటి విషయాలు జరుగుతాయి, ఇటువంటి చర్యలు జరుగుతాయని గమనించాల్సిన అంటే పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు సార్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? మరి మీరు అన్నారు కదా ఇప్పుడు ఐపీఎస్ అసోసియేషన్ అన్నది ఇదే గంట కట్టాలి. ఐపీఎస్ అసోసియేషన్ అన్నది ముఖ్యమంత్రికి చెప్పి ఈ